హలో గైస్, వెల్కమ్ టు సోనియా వ్లాగ్ హౌస్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇక్కడ మనం ఒక కొత్త రెసిపీ చేస్తున్నాం. అదేంటంటే పాలక్ ఎగ్ మసాలా కర్రీ. దీని ప్రాసెస్లో ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అండ్ ఆల్సో కొంచెం గీ కూడా వేసుకొని అది మంచిగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. వేసిన ఆయిల్లో గీ కూడా మంచిగా కరిగిపోయాక హోల్ స్పైసెస్ ఉంటాయి కదా, వాటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో 2-3 ఇలాచి అండ్ 1 చెక్క అండ్ 4 లవంగం మొగ్గలు వేసుకోవాలి. అండ్ చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసాక మంచిగా స్టిర్ చేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. అండ్ ఆల్సో తొందరగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ మంచిగా మనం మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తున్నాం కాబట్టి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. సో సేమ్ టైంలోనే మనం 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక ఇక్కడ పాలక్, కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీస్ మంచిగా పేస్ట్ చేసుకున్న దీన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూడండి, మంచిగా పాలక్ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. అండ్ ఆయిల్ కూడా దీని నుంచి మంచిగా సపరేట్ అవుతుంది. సో ఇలా అయిపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా నుంచి కొంచెం సౌండ్స్ వస్తున్నాయి. నేను విలేజ్లో ఉన్నాను అనమాట. సో న్యాచురల్ కదా, అలా సౌండ్స్ అన్నీ వస్తుంటాయి. సో ప్లీజ్ అవాయిడ్ దిస్ సౌండ్స్ గైస్, ప్లీజ్.
ఇలా పాలక్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సో దట్ ఆ మసాలా మొత్తం మంచిగా పాలక్కి అంతా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. ఈ టైంలో 1 గ్లాస్ ఆర్ కన్సిస్టెన్సీని బట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక మసాలా ఏవి డౌన్ సెటిల్ అవ్వకుండా బాగా కలుపుతూ బాయిల్ చేసుకోండి. కొంచెం తొందరగా బాయిల్ అవ్వడానికి ప్లేట్ పెట్టుకునేసి 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. ఇలా ఎక్కువ బాయిల్ అయ్యాక మనం బాయిల్ చేసుకొని హాఫ్ కట్ చేసుకున్న ట్రాన్స్వర్స్ పొజిషన్లో కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి డ్రాప్ చేసుకుందాం. అన్ని ఎగ్ పీసెస్ని ఇందులోకి డ్రాప్ చేశాక ఎగ్స్ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా స్మూత్గా మిక్స్ చేసి ఇంకొద్దిసేపు ఆ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేంత వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చేసి ఏమైనా సాల్ట్ ఆర్ కారం తక్కువ ఉన్నా లేదంటే ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవడానికి మంచిదన్నమాట. సో మాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, సో కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ అలా లైట్గా స్టిర్ చేసేసి ఇంకా ప్లేట్ పెట్టి బాయిల్ చేసుకుంటున్నాం. చూసారా ఇక్కడ ఎంత బాగా ఆయిల్ మొత్తం పైకి తేలి మంచిగా బాయిల్స్ వస్తున్నాయో. సో ఈ టైంలోనే మనం కొద్దిగా కసూరి మేతి అండ్
కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఇది చాలా ఎమ్మీగా వచ్చింది అండ్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రైస్లోకి మేము ఈ రెసిపీని ట్రై చేసాం. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనియా వ్లాగ్ హౌస్.